Hello, dear 10th class students. Welcome to Backlogs Baba YouTube channel. Myself, Manoj Shyam Kumar. So, 2026-2027 academic year గాను ప్రతి సబ్జెక్ట్ యొక్క పేపర్ ప్యాటర్న్లు వెయిటేజ్లు మొత్తాన్ని కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇదివరకు మనము ఒక తెలుగు సోషల్ తప్పితే ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామినేషన్ పేపర్ ప్యాటర్న్స్ అండ్ వెయిటేజ్లు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అండ్ రీసెంట్‌గా నిన్ననే మనకి తెలుగు మరియు సోషల్ విడుదలవ్వడం జరిగింది. ఓకే. అందులో మనం పర్టిక్యులర్‌గా ఈ వీడియోలో తెలుగు యొక్క అంటే 10థ్ క్లాస్ తెలుగు ప్రశ్నాపత్రం విశ్లేషణ అన్నమాట. అంటే ఎలా వస్తుంది? ఏమొస్తుంది? లాస్ట్ ఇయర్‌కి ఇప్పటికి చేంజెస్ ఏంటి? కొత్తవేమన్నా యాడ్ అయ్యాయా? లేదంటే పాతవే కంటిన్యూ అవుతున్నాయా? మనం ఈ చేంజ్ అయినటువంటి పరాక్ నార్మ్స్ ప్రకారంగా మనం ఈ ఎగ్జామినేషన్స్‌కి ఎలా ప్రిపేర్ కావాలి అన్నీ కూడా మనం విశ్లేషణ చేద్దాం. సో, ముందుగా ఎవరైతే మన బ్యాక్‌లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌పై క్లిక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అనేక మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. మీరిచ్చే ఆ లైక్ గాని, కామెంట్ గాని, సబ్స్క్రైబ్ చేసుకోవడం గాని ఇదంతా కూడా మాకు బూస్టప్‌గా ఉంటుంది. దయచేసి అనేక కొత్త వాళ్ళకి, కొత్త విద్యార్థులకి మన ఛానల్ సజెస్ట్ అవ్వాలి అన్నా కూడా అది మీ చేతుల్లోనే ఉంది. దయచేసి షేర్ చేస్తారు, కమెంట్ చేస్తారు అండ్ హై పాయింట్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోతున్నాను. తెలుగు ప్రశ్నాపత్రం విశ్లేషణ అంటే 2026, 27 అకాడమిక్ ఇయర్‌లో తెలుగు పేపర్ మనం ఏమి చేంజెస్ అయ్యాయి, ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ మనం ఆల్రెడీ అన్ని ఎగ్జామినేషన్‌కి చెప్పుకున్నట్టుగానే పరాక్ అనేది ఒక 3 నార్మ్స్. పరాక్ నార్మ్స్ ప్రకారంగా అందులో 3 ఎబిలిటీస్ ఉన్నాయి. నేను పరాక్ ఎబిలిటీస్ ఏంటి? దాని కిందకి ఏమొస్తాయి అనేది సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను మీకు అవగాహన కలిగేటట్టుగా. ప్రస్తుతానికి మాత్రం 3 ఎబిలిటీస్. ఇంగ్లీష్‌లో మాట్లాడుకోవాలి అంటే అది ఫస్ట్‌ది అవేర్‌నెస్, రెండోది సెన్సిటివిటీ, మూడోది క్రియేటివిటీ. అదే తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసుకుంటే అవగాహన. అవగాహనకి సంబంధించిన క్వెషన్స్ అన్నీ కూడా మనకి ఫస్ట్ కనిపిస్తాయి. తర్వాత సున్నితత్వం అంటే సెన్సిటివిటీకి సంబంధించిన క్వెషన్‌లన్నీ కూడా తర్వాత కనపడతాయి. అండ్ క్వెషన్ నంబర్ 30 నుంచి సృజనాత్మకత అంటే క్రియేటివిటీకి సంబంధించిన క్వెషన్ 30 నుంచి 33 వరకు కూడా గమనిస్తాం. అవగాహనకి సంబంధించినటువంటి క్వెషన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ క్వెషన్ తెలుగులో ఫస్ట్ క్వెషనే మనకి చేంజ్ అయిపోయింది. లాస్ట్ ఇయరు, అంతకు ముందియరు ఉన్నట్టుగా కాకుండా గత 10 సంవత్సరాల క్రితం ఒక 10, 12 సంవత్సరాల క్రితం నేను పబ్లిక్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు 10థ్ క్లాసు ఏదైతే నేను రాసానో అంటే తెలుగు ప్రతిపదార్థాలు ఉండేవప్పుడు. నా 10థ్ క్లాస్ టైంలో ఏవైతే ప్రతిపదార్థాలు ఉండేవో అవి మళ్ళీ ఇప్పుడు మీ బ్యాచ్ వాళ్ళకి తీసుకురావడం జరిగింది. దేని ప్లేస్‌లో తీసుకొచ్చారు? ఒక పద్యం ఇచ్చేవాడు. పరిచిత పద్యం ఇచ్చి దాని నుంచి ఒక 4 క్వెషన్‌లు అడిగేవాడు. పద్యాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకొని చదివి మనం ఆన్సర్ చేసేస్తే అయిపోయేది. కానీ ఇప్పుడు ప్రతిపదార్థం అనేది ఎలా ఉంటుంది అంటే ఒక పద్యం ఇస్తాడు. పద్య భాగాల్లో ఉండే ఏదో ఒక పాఠం. అందులోని కూడా మనకి పద్య భాగాల్లో ఏ పద్యాలైతే పువ్వు గుర్తు కలిగి ఉంటాయో ఆ పద్యాలు మాత్రమే మనకి ఎగ్జామినేషన్‌లో ఇస్తాడు. ఓకేనా? ఆ పద్యం ఇచ్చినప్పుడు ప్రతి పదానికి కూడా మనం అర్థం రాసుకుంటూ వెళ్ళాలి. దాన్నే ప్రతిపదార్థం అంటారు. అర్థమైందా? ఆ పద్యంలో ఉండే ప్రతి పదానికి కూడా మామూలుగా అర్థం మనం రాయాలన్నమాట. అలా చాలా వస్తాయి. ఇంచుమించుగా ఒక 20 ఎన్నో వస్తాయన్నమాట అర్థాలు. మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కొంచెం కష్టమైనదే. కాకపోతే దృష్టి సారించాలి 100% లేదంటే 8 మార్కులు మనం కోల్పోతాం. ఈ ప్రతిపదార్థం అనేది 8 మార్కులకొస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా వినాలి సుమా అందరూ కూడా. 2 ఇస్తాడు మనకి ప్రతిపదార్థాలు. రెండింట్లో ఏదో ఒక దాన్ని మనం చూజ్ చేసుకోవాలి. అయితే పద్య భాగాల్లో ఉండే లెసన్స్ ఏమైతే ఉన్నాయో, ఆ లెసన్స్‌లో ఫ్లవర్ గుర్తు, పువ్వు గుర్తు ఉండే పద్యాలన్నీ కూడా మనం చదువుకోవాలి. అయితే ఇక్కడ శతక మాధుర్యం అని ఒక పాఠం ఉంది గదా! ఆ పాఠంలో నుంచి ఖచ్చితంగా ఒక ప్రతిపదార్థం రావాలి. ఇది డామ్ షూరింగ్ అన్నమాట. ఓకేనా? ఆ లెసన్‌లో నుంచి ఒకటి, మిగతా పద్య భాగంలో ఉండే అన్ని లెసన్‌ల నుంచి ఒకటొస్తాడు. అప్పుడు మనం దేనికి వెళ్ళిపోవచ్చు ఈజీగా? శతక మాధుర్యంలో ఉండే పువ్వు గుర్తు కలిగినటువంటి పద్యాల్ని ప్రతిపదార్థాలు నేర్చుకుంటే 100% సరిపోద్ది. ఇక రిమైనింగ్ లెసన్స్‌లో ఉండే పద్యాలను మనం టచ్ చేయాల్సిన అవసరమే లేదు నన్నడిగితే. ఇది కొంచెం వెసులుబాటు అన్నమాట. అంటే
ఎన్ని పద్యాలు ఉంటాయి? అన్ని ప్రిపేర్ అవ్వాలంటే, అన్ని గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి ఈ ప్రతిపదార్థం అనే దానికి ఎక్కువ టైం తీసుకుంటున్నాం దీనికి. ఎందుకంటే కొత్తగా యాడ్ అయింది కాబట్టి. ఈ సంవత్సరమే యాడ్ అయింది. ఇది కొంచెం కష్టం కూడా. సో, ఓన్లీ శతక మాధుర్యంలో ఉండే పద్యాల్లో పువ్వు గుర్తు కలిగిన పద్యాలు బాగా ప్రాక్టీస్ చేయండి. వాటిలో నుంచి ప్రతిపదార్థం ఒకటొస్తది. ఓకేనా? 8 మార్కులు. నెక్స్ట్ రెండో క్వెషన్ వచ్చేసి పరిచిత గద్యం. గద్య భాగాల్లో ఉండే ఏదో ఒక ముఖ్యమైనటువంటి భాగం నుంచి మనకొక ప్యాసేజ్ ఇస్తాడు. దాని నుంచి క్వెషన్‌లు అడుగుతాడు. ఒక 4 క్వెషన్‌లు. ఓకేనా? 4 రెళ్ళు 8 మార్కులు ఇక్కడ కూడా. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కూడా ఉంది ఇది. నెక్స్ట్ ఉపవాచకానికి సంబంధించి సంఘటన క్రమం. ఒక 4 సంఘటనలు అడుగుతాడు. ఒక్కొక్క సంఘటన ఏ కాండకి సంబంధించిందో మనం రాయాలి. అది బాలకాండకి సంబంధించిందా? అయోధ్య కాండకి సంబంధించిందా? అరణ్యకాండకి సంబంధించిందా? కిష్కింధ కాండకి సంబంధించిందా? యుద్ధకాండకి సంబంధించిందా? అని చెప్పేసి మనం జాగ్రత్తగా గుర్తించాలి. ఓకేనా? అలా గుర్తించినందుకు గాను ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు ఇస్తాడు. టోటల్‌గా ఈ థర్డ్ క్వెషన్‌లో మనకి 8 మార్కులు వస్తాయి. అర్థమైందా? నెక్స్ట్ 4గో ప్రశ్న చూసుకుంటే గనక కవి పరిచయం. 4గో ప్రశ్న చూసుకుంటే కవి పరిచయం. ఈ కవి పరిచయం అనేది కేవలము పద్య భాగంలో నుంచి మాత్రమే ఇస్తాడు. పద్య భాగాల్లో ఉండే పాఠాల్లో కవుల గురించి నువ్వు తెలుసుకుంటే నువ్వు కవి పరిచయం అటెంప్ట్ చేయొచ్చు. ఈ కవి పరిచయం జాగ్రత్తగా రాసినందుకు గాను నీకు ఎన్ని మార్కులు వస్తాయి? 4 మార్కులు వస్తాయి. 4 మార్కులు వస్తాయి. నెక్స్ట్ 5దో ప్రశ్న చూసుకుంటే 5దో ప్రశ్న ప్రక్రియ మరియు నేపథ్యం. ప్రక్రియ మరియు నేపథ్యం. ఈ ప్రక్రియ మరియు నేపథ్యం అనేది గద్య భాగంలో నుంచి అడుగుతాడు. అంటే కథ, కథానిక, వ్యాసం, నాటకం, ఓకే, కన్యాశుల్కం పాఠంలో ఉండే నేపథ్యం, వీటిలో నుంచి ఇలా 4, 5 ఉంటాయి ఇవి. వీటిలో నుంచి మనకి ప్రక్రియ గాని నేపథ్యం గాని అడగడం జరుగుతుంది. ఇది ఎన్ని మార్కులు? 4 మార్కులు. ఎన్ని మార్కులు? 4 మార్కులు. ఓకేనా? నెక్స్ట్ 6th క్వశ్చన్ చూసుకుంటే గనక పాత్ర స్వభావం. 6th క్వశ్చన్ చూసుకుంటే పాత్ర స్వభావం. సో పాత్ర స్వభావం అనేది మనకి ఉపవాచకంలో నుంచి, ఉపవాచకం అంటే అదే రామాయణంలో నుంచి, ఉపవాచకంలో నుంచే. ఉపవాచకంలో రామాయణం ఉంటుంది. ఆ రామాయణంలో ఏదో ఒక పాత్ర అడుగుతాడు మనల్ని. ఓకే, రాముడు అడగొచ్చు, సీత అడగొచ్చు, విశ్వామిత్రుడు, కైక, త్రిజట, భరతుడు, ఓకే, ఇలా రకరకాల పేర్లు అడుగుతారనమాట. మనం వాళ్ళ యొక్క పాత్రని వివరించాలి. దానికి వివరించడానికి ఎన్ని మార్కులు? 4 మార్కులు. అర్థమైందా? నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసుకుంటే కనుక 7th క్వశ్చన్లో ఆ అనే 2 ప్రశ్నలు కనబడతాయి. ఆ అనే 2 ప్రశ్నలు కనబడతాయి. ఆ 2 ప్రశ్నలు కూడా అర్థాలకు సంబంధించినవే. అర్థాలను మనం గుర్తించాలి. అర్థాలను ఏం చేయాలి? గుర్తించాలి. అక్కడ వాడిస్తాడు, మనం గుర్తించాలి. అయితే ఒక్కొక్క అర్థానికి ఒక్కొక్క మార్కు చెప్పిన 2 1s 2 మార్క్స్. మొత్తం ఈ 7th క్వశ్చన్ 2 మార్క్స్. 2 క్వశ్చన్లు ఇస్తాడు, ఒక్కొక్క దానికి ఒక మార్కు. అయితే ఈ అర్థాలు ఎక్కడ చదువుకోవాలి సార్ మనము అంటే పద విజ్ఞానంలోనివి మాత్రమే ఇస్తారంట. పద విజ్ఞానం అంటే మీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ బుక్ చివరి పేజీలో పద విజ్ఞానంలో అర్థాలు ఉంటాయి. అవి జాగ్రత్తగా నువ్వు చదువుకున్నట్లయితే గనక వాటిలో నుంచి అర్థాలు వస్తాయి. ఎగ్జామినేషన్ దగ్గర చదువుకుందాం, ఆ దగ్గర పడిందో చదువుకుందాం అంటే కుదరదు. ప్రతిరోజు కొంచెం కొంచెం చదువుకుంటూ మీరు వెళ్ళాలి. ఇక 8th క్వశ్చన్లో కూడా ఆ మరియు ఆ అనే 2 క్వశ్చన్లు ఉంటాయి, సబ్ క్వశ్చన్స్. అందులో పర్యాయ పదాలు మనం గుర్తించాలి. ఏం చేయాలమ్మా? పర్యాయ పదాలు గుర్తించాలి. ఒక్కొక్క ప్రశ్నకి 1 మార్కు చొప్పున ఈ 8వ ప్రశ్నకి 2 మార్కులు. అయితే ఇవి కూడా పాఠ్యాంశం, ప్రతి పాఠ్యాంశం చివర ఉంటాయి. అట్ ద సేమ్ టైం పద విజ్ఞానంలో కూడా ఉంటాయి. సో 2 కవర్ చేయాలి. నెక్స్ట్ 9వ ప్రశ్న చూసుకుంటే ఇక్కడ కూడా ఆ మరియు ఆ 2 కనిపిస్తాయి. ఇక్కడ ఏం కనబడతాయి సార్ 9వ క్వశ్చన్లో? ప్రకృతి వికృతులు. ఒక క్వశ్చన్ ఏమో ప్రకృతి అడుగుతాడు, మనం వికృతి రాయాలి. ఇంకో క్వశ్చన్ ఏమో వాడు వికృతి అడుగుతాడు, మనం ప్రకృతి రాయాలి. అంటే 2 రకాలుగా మనం చదువుకోవాలి. 2 రకాలుగా ఆన్సర్ చేయడానికి మనం సిద్ధపడాలి. సో అలాగా 2 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి 2 1s 2 మార్క్స్ 9వ ప్రశ్న నుంచి. ఇవి కూడా పాఠ్యాంశం చివర ఉంటాయి, అవి చదువుకోవాలి. అండ్ పద విజ్ఞానంలో కూడా చివర ఉంటాయి, అవి కూడా 100% నువ్వు కవర్ చేయాలి. ఇక 10వ ప్రశ్న చూసుకుంటే ఇక్కడ కూడా ఆ మరియు ఆ అనే 2 సబ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో నానార్థాలు గుర్తించాలి. మనం ఏం చేయాలి? నానార్థాలను గుర్తించాలి. సో ఈ నానార్థాలు 2 ఇస్తాడు కాబట్టి 2 1s 2 మార్క్స్ 10th క్వశ్చన్కి.
సో ఇది కూడా పాఠ్యాంశం చివరి భాగం ఖచ్చితంగా కవర్ చేయాలి. అట్ ద సేమ్ టైం పద విజ్ఞానం కూడా మనం 100% కవర్ చేయాలి. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక 11వ ప్రశ్న చూసుకుంటే 11వ ప్రశ్న చూసుకుంటే ఇక్కడ కూడా 2 క్వశ్చన్లు కనబడతాయి. ఆ మరియు ఆ అనే 2 క్వశ్చన్లు కనబడతాయి. ఇక్కడ ఏమడుగుతాడు అంటే కనుక వాడు వ్యుత్పత్తార్థాలు అడుగుతాడు. 2 క్వశ్చన్లు అడుగుతాడు కాబట్టి 2 1 ఎన్ని మార్క్స్? 2 మార్క్స్. ఇక్కడ కూడా పాఠ్యాంశం చివర మరియు పద విజ్ఞానంలో 2 కవర్ చేయాలి. ఇక 12వ ప్రశ్న చూసుకుందాం. సంధి పదాన్ని విడదీసి రూపాన్ని గుర్తించడం. అంటే వాడు సంధి ఇస్తాడు, ఆ సంధిని విడదీసి 4 ఆప్షన్లు ఇస్తాడు. సో ఏది సరైన రూపమో మనము ఆ 4 ఆప్షన్స్ లో ఒకటి సరైనది ఎన్నుకోవాలి. దానికి 1 మార్క్. ఇవి ఎక్కడి నుంచి ఇస్తాడు? పాఠ్యాంశం చివర ఉండే ప్రతి సందులు కూడా మనం చదువుకోవాలి. అందులోంచి ఒకటి వస్తుంది. 13వ ప్రశ్న, ఇది కూడా సంధికి సంబంధించిన ప్రశ్నే. సూచించిన సంధి పదం గుర్తించండి. ఆ సంధి దేనికి సంబంధించింది? ఏ సంధికి సంబంధించింది మనం గుర్తించాలి. అర్థమవుతుందా? సూచించిన సంధి పదం గుర్తించండి. ఓకే, దీనికి కూడా 1 మార్క్. ఆప్షన్స్ ఉంటాయి. సో ఇచ్చిన సంధి పదం ఏ సంధికి చెందిందో గుర్తించాలి. ఇక్కడేమో ఒకటి విడదీసి ఇస్తాడు, ఇంకొకటి విడదీసి ఇచ్చి మనం సంధి పదాన్ని గుర్తించాలి. అది 13. వాడు విడదీసి ఇచ్చేస్తాడు పదాన్ని, మనం ఆ విడదీసిన పదం కలిపితే ఎలా వస్తుందో అది గుర్తించాలి. అది 13. 14 ఏమో ఆ సంధి పదం ఏ సంధికి చెందిందో, అది ఏ సంధో మనం రాయాలి. సో అలా రాసినందుకు ఇక్కడ 1 మార్క్. అంటే సంధుల నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి? 3 మార్కులు వస్తున్నాయి. 12, 13, 14 ప్రశ్నలు మనకి సంధులకు సంబంధించినవి 3 మార్కులు. 15వ ప్రశ్న చూసుకుంటే సమాస పదానికి విగ్రహవాక్యం గుర్తించాలి. సమాస పదం వాడిస్తాడు, సమాస పదానికి మనం విగ్రహవాక్యం గుర్తించాలి. గుర్తించినందుకు గాను 1 మార్కులు. ఇవి కూడా ఎక్కడి నుంచి వస్తాయి? పాఠ్యాంశం చివర ఉండేవి ఖచ్చితంగా చదువుకోవాలి. ఇవన్నీ కూడా సంధులన్నీ కూడా పాఠ్యాంశం చివర ఉండేవే చదవాలి. సమాసాలన్నీ కూడా పాఠ్యాంశం చివర ఉండేవి మాత్రమే చదవాలి. నెక్స్ట్ 16వ ప్రశ్న, సమాస పదం ఏ సమాసానికి చెందిందో గుర్తించాలి. దీనికి 1 మార్క్. అంటే సమాసం పేరు రాయాలి. ఇది కూడా పాఠ్యాంశం చివర ఉండే భాగాలు కవర్ చేయాలన్నమాట. 17వ ప్రశ్న, సరైన ఆధునిక వచన రూపం. ఓకే, ఆధునిక వచన రూపం ఏదో మనం గుర్తించాలి. సో పద్యాల్లో నుంచి కానీ వీటిలో నుంచి కానీ మనం అడుగుతాడు అనమాట. సో దీనికి కరెక్ట్ గా రాసినందుకు 1 మార్క్. ఇక 18వ ప్రశ్న చూసుకుంటే వ్యతిరేకార్థక వాక్యం. ఇది 1 మార్క్. ఏ లెసన్ నుంచైనా అడగొచ్చు, సొంతంగా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. వ్యతిరేకార్థం ఈజీ అనమాట. రవి అన్నం తింటున్నాడు అని అడుగుతాడు, రవి అన్నం తినడం లేదు అని రాస్తారు. అంతే, అయిపోయింది 1 మార్క్ అక్కడ. 19వ ప్రశ్న చూసుకుంటే సామాన్య వాక్యాన్ని సంయుక్త వాక్యంగా మార్చాలి. సామాన్య వాక్యాన్ని సంయుక్త వాక్యంగా మార్చాలి. అలా మార్చినందుకు 1 మార్క్. ఇది కూడా ఓన్గా ఇవ్వచ్చు అండ్ పాఠ్యాంశం చివరి ఉండే భాగాల్లో నుంచి కూడా ఇవ్వచ్చు. 20వ ప్రశ్న, సామాన్య వాక్యం ఇస్తాడు, మనం సంశిష్టలోకి మార్చాలి. దీనికి కూడా 1 మార్కు. యాజ్ ఇట్ ఈజ్ సొంతంగా అడగవచ్చు, లేదంటే ప్రతి లెసన్ వెనకాల ఉండే భాగాన్ని కూడా మనం చదువుకోవాలి. ఇక్కడ వరకు 20 ప్రశ్నలు అయిపోయాయండి. నెక్స్ట్ 21వ ప్రశ్న, కర్తరి వాక్యాన్ని కర్మని వాక్యానిగా మార్చాలి. వాడు కర్తరి వాక్యం ఇస్తాడు, మనం కర్మని వాక్యంగా మార్చాలి. అలా మార్చినందుకు 1 మార్క్. ఇది కూడా పాఠ్యాంశం చివరి ఉండే భాగాలు కవర్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఓన్గా కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. 22వ ప్రశ్న, ప్రత్యక్ష పరోక్ష. వాడు ప్రత్యక్ష వాక్యం ఇస్తే నువ్వు పరోక్ష వాక్యంగా మార్చాలి. దీనికి 1 మార్క్. ఇది యాజ్ ఇట్ ఈజ్ పాఠ్యాంశం చివరి భాగం, లేదా ఓన్గా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. 23, ఇచ్చిన వాక్యం ఏ రకమైన వాక్యం మనకి రాయాలన్నమాట. ఇచ్చిన వాక్యం ఏ రకమైన వాక్యం మనం గుర్తించాలి. 1 మార్క్ దీనికి. అండ్ 24 కూడా సేమ్ ఇదే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ రిపీట్. ఓకే, 23, 24 రెండు కూడా ఒకే సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. వేరు వేరు క్వశ్చన్స్ ఇస్తాడు. దీనికి 1 మార్కే. 25వ ప్రశ్న, సూచించిన వాక్యానికి ఉదాహరణ రాయడం. ఇదిగో ఇది కొత్తదనమాట. ఈ 1వ ప్రశ్న కొత్తది, ఈ 25వ ప్రశ్న కూడా కొత్తది. ఇది వరకు వాడు ఏదో ఒక వాక్య రకం ఇచ్చి దానికి ఉదాహరణ ఇచ్చి అది ఏ వాక్య రకమో అడిగేవాడు. ఇప్పుడు వాడే ఒక వాక్యం ఇచ్చి దానికి ఉదాహరణ రాయమంటున్నాడు. ఏదో ఒక వాక్యం ఇస్తాడు. ఆశీరార్థకం ఉదాహరణ రాయమంటాడు, ప్రశ్నార్థకం ఉదాహరణ రాయమంటాడు, సందేహార్థకం ఉదాహరణ రాయమంటాడు, అనుమత్యార్థకం ఉదాహరణ రాయమంటాడు. కాబట్టి దీని ద్వారా మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి? ఉదాహరణలో కూడా మీరు 100% ప్రిపేర్ కావాలి, గుర్తుపెట్టుకోవాలి. సో సునిశ్చితత్వం స్టార్ట్ అవుతుంది. ఇక్కడతో మనకి అవగాహన అయిపోయింది. 25 ప్రశ్నలు.
ఇప్పుడు సునిశ్చితత్వం కాదు, సున్నితత్వం, సెన్సిటివిటీ. పద్య భాగం ఎస్ఐ. ఓకేనా? పద్య భాగంలో నుంచి వ్యాస రూప ప్రశ్న అన్నమాట. సో పద్య భాగాల్లో నుంచి మాత్రమే ఇవ్వాలి. ఇది 2 ఇస్తాడు, 1 రాయాలి. అలా రాసినందుకు 8 మార్కులు. 27వ ప్రశ్న గద్య భాగంలో నుంచి వ్యాస రూప ప్రశ్న. గద్య భాగంలో నుంచి 2 ఇస్తాడు, 8 మార్కులు. ఏదో 1 మాత్రమే రాయాలి. 28 వచ్చేసరికి అలంకారం గుర్తించి లక్షణం రాయాలి. సో వాడిస్తాడు ఏదో ఒకటి. అప్పుడు అందులో దాగి ఉండే అలంకారం ఏది, ఆ అలంకారం యొక్క లక్షణం ఏది, గుర్తించిన అలంకారానికి 1 మార్కు, లక్షణానికి 1 మార్కు, ఇలా టోటల్ 2 మార్కులు అలంకారాల నుంచి. ఇక 29ది ఛందస్సుకు సంబంధించి ఘన విభజన. సో వాడిచ్చిన పద్య పాదానికి ఘన విభజన చేసి అది ఏ పద్య పదమో మనం గుర్తించినందుకు గాను ఎన్ని మార్కులు అండి? 2 మార్కులు. ఎక్కడతో సున్నితత్వం కూడా కంప్లీట్ అయింది. మనం సృజనాత్మకతలోనికి ఎంటర్ అవుతున్నాం. సో 30వ ప్రశ్న సృజనాత్మకత ప్రశ్న. ఇది పద్య భాగంలో నుంచి 1, గద్య భాగంలో నుంచి 1 ఇవ్వాలి. ఇదిగో పద్య భాగం 1, గద్య భాగం 1. అందులో ఎలాంటి ప్రశ్నలు రావచ్చు? లేఖకు సంబంధించి ప్రశ్నలు రావచ్చు, సంభాషణకు సంబంధించి రావచ్చు, ప్రకటనకు సంబంధించి రావచ్చు, ఇంటర్వ్యూకి సంబంధించి రావచ్చు, అభినందన పత్రంకి సంబంధించి రావచ్చు, కరపత్రం సంబంధించి రావచ్చు, వర్ణన రావచ్చు, నినాదాలు రావచ్చు. వీటి నుంచి ఏదైనా సృజనాత్మకతలో అడగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఘన విభజన ఉన్నాను కదా, ఇందులో 4 ఉంటాయి. ఉత్పలమాల, చంపకమాల, మత్తేబం, శార్దూలం. ఈ 4 ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇంకేం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. 4 ఒకటి వస్తుంది మనకి ఘన విభజన. ఇక 31వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఉపవాచకం నుంచి ఒక వ్యాసరూప ప్రశ్న అడుగుతాడండి. సో 2 క్వశ్చన్లు ఇస్తాడు. ఆ 2 కూడా ఒకే భాగానికి చెందినవి ఉండకూడదు. అంటే బాలకాండలోంచి 1 ఇస్తే అరణ్యకాండలోంచి 1 ఇవ్వాలి, కిష్కింద కాండలోంచి 1 ఇస్తే యుద్ధకాండలోంచి 1 ఇవ్వాలి. అలా ఇవ్వాలి తప్ప 2 ప్రశ్నలు ఒకే భాగం నుంచి ఇవ్వడు. కాబట్టి ఉపవాచకం నుంచి ఒక ఎస్ఐ క్వశ్చన్ 2 ఉంటాయి, 1 రాయాలి, 8 మార్కులు. ఇక 32 వాక్యంలో జాతీయాన్ని గుర్తించి విడిగా రాయాలి. ఒక వాక్యం ఇస్తాడు, ఆ వాక్యంలో ఒక జాతీయం దాగి ఉంటుంది. అదేంటో నువ్వు బయటికి తీసి రాస్తే 2 మార్కులు అయిపోయింది అంతే. ఇది ఏ పాఠంలో నుంచైనా ఇవ్వచ్చు. పద్య, గద్య, ఉపవాచకం దేని నుంచైనా ఇవ్వచ్చు. ఇక లాస్ట్ 33వ ప్రశ్న ఇచ్చిన జాతీయానికి అర్థం లేదా సందర్భం రాయాల. ఇచ్చిన జాతీయానికి అర్థం లేదా సందర్భం అనేది రాయాలి. దీనికి 2 మార్కులు. ఇది ఖచ్చితంగా 33వ ప్రశ్న ఖచ్చితంగా ఉపవాచకం నుంచే ఇవ్వాలి. అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో సాధ్యమైనంత వరకు మీరు ఒకవేళ నోట్ చేసుకోవాలి అనుకుంటే నోట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ లో కూడా నేను డిస్ప్లే చేస్తాను. ఐ హోప్. అంటే చాలా మంది పక్కకి జరగండి అని చెప్పేసి కామెంట్ బాక్స్ లో పెడుతున్నారు. సో అందుకనే మీరు రాసుకుంటారనే ఉద్దేశంతో ఫస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకుని తర్వాత అన్ని ఒకసారి రాసేసుకోండి. అండ్ చాలా డీటెయిలింగ్ గా ఇచ్చాను కాబట్టి మీకు ఇప్పుడు తెలుగు పేపర్ ప్యాటర్న్ పై ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఏవి కొత్త వచ్చాయి, ఏవి పాతవి కంటిన్యూ అవుతున్నాయి, ఎలా ప్రిపేర్ కావాలి అనే విషయాలు. తెలుగుకు సంబంధించి పెద్దగా మార్పులు అయితే ఏమీ లేవు. సాధ్యమైనంత వరకు లాస్ట్ టైం ప్యాటర్న్ ఎలా ఉండేదో అలాగే ఉంది. ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒకే ఒక ప్రశ్న అంటే 2 ప్రశ్నలు చేంజ్ అయ్యాయి. ఇది కూడా ఉదాహరణ నేర్చుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, ఈజీయే. కానీ ఒక్క ప్రతిపదార్థం దగ్గర మాత్రం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక్క మిస్టేక్ కూడా లేకుండా నువ్వు రాయగలిగితే అద్భుతమైన మార్కులు నీ సొంతం అనమాట. లేదు నువ్వు చాలా మంచిగా చదివే స్టూడెంట్వి, టాప్ నాచ్ మార్క్స్ గెస్ట్ చేస్తున్నావు, నువ్వు ప్రతిపదార్థంలో ఏ చిన్న తేడా చేసినా కూడా మొత్తం 8 మార్కులు, 1 కాదు 2 కాదు 8 మార్కులు పోయాయి అంటే నువ్వు తెలుగులో ఎక్కడ పడిపోతావు? పోయి 90లో పడిపోతావు. కాబట్టి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతిపదార్థాలకు సంబంధించి శతక మాధుర్యం అనే పాఠంలో ఉండే పువ్వు గుర్తుండే పద్యాలన్నింటినీ కూడా నువ్వు సేకరించి వాటి యొక్క ప్రతిపదార్థాలు కనుక నువ్వు నేర్చుకోగలిగినట్లయితే 100% మనకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. వీలైతే రానున్న కాలంలో ఈ ప్రతిపదార్థాలు మన ఛానల్లో కూడా ఎక్స్ప్లెనేషన్ వస్తాయి. కాబట్టి గెట్ రెడీగా ఉండండి. నెక్స్ట్ ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఎలాంటి వీడియోస్ కావాలి అండ్ ఈ ఎక్స్ప్లెనేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి. 100% మీకు రిప్లై ఇస్తాను. ఎక్స్ప్లెనేషన్ విశ్లేషణ నచ్చింది అంటే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఓకేనా? సో మరొక వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డూ హార్డ్ వర్క్ అండ్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్.